మరొకసారి వాక్యం అందించటకు మీ మధ్యలోనికి రావటానికి సహాయం చేసిన దేవునికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. రండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం చదువుతారా? లూకాసు వార్త చదువుతున్నా గారు. అయ్యా చదవండి. లూకా 2వ అధ్యాయము 49వ వచనం అన్న. 11వ అధ్యాయము 42వ వచనం. 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా పుదీనా కొత్తిమీర ఇది సదాప మొదలైన ప్రతి కూరలోనూ అన్నాడు. దీంట్లో ప్రింట్ కాలేదు సరిగ్గా. మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లుచున్నారే గాని న్యాయము దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేసిన ఎడల అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో చేయవలసి ఉన్నది, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా అన్న. చాలు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన. ఎక్కడి వారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మౌనముగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధులైన మా గొప్ప పరలోకపు తండ్రి, మా నాయన, మా తండ్రి, ప్రభువా యేసు ప్రభుల వారు వచ్చి సువార్త ప్రకటించుతున్న దినములలో శాస్త్రులను గూర్చి పరిచయులను గూర్చి నాయన మీరు పలికిన మాటలు మేము ఇప్పుడు చదువుకుంటున్నాము. వాక్య భావము ఏమై ఉన్నదో మాకు స్పష్టముగా బోధించమని, మమ్మల్ని గుణపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యో పరిసయ్యులారా. మరొక సందర్భములో ఈ మాట మత్తయి సువార్త 23:23లో చదువుతాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను వేషధారులైన శాస్త్రులారా. మొదట చదువుకున్న భాగంలో అయ్యో మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుతున్నారు, కానీ దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. శాస్త్రులు లేవి గోత్రమునకు లేవీయులు, పరిసయ్యులు ఒక పర్టికులర్ గోత్రము నుండి కాక పరిసయ్యుడను బెన్యామీను గోత్రికుడైన పౌలు గారు పరిసయ్యుడే. యూదా గోత్రములో నుండి, రూబేను గోత్రములో నుండి, ఇతర గోత్రములలోని ఎవరైనా పరిసయ్యులుగా ఉండవచ్చును. కఠినమైన శిక్షణ పొంది నిష్ట కలిగి గమలియేలు పాదముల యొద్ద కూర్చుండి నేర్చుకున్న పౌలు ఆ కాలములో యూదుల చరిత్రకారుడు యోసిఫసు 20 సంవత్సరములు
కూర్చోవాలి. గమలియేలు పాఠశాలలో 20 సంవత్సరములు తరబీదు పొందాలి. నికోదేము పాఠశాలలో 20 సంవత్సరములు ధర్మశాస్త్ర బోధకుడు. నికోదేము గారితో పాఠశాలలో చేరవలసి ఉంటే 20 సంవత్సరములు కఠినమైన తరబీదు పొందాలి. ఉదయం 4 గంటలకే లేచి చన్నీళ్ళ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో నికోదేము, గమలియేలు మొదలైన రబ్బీలతో వాక్యం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో షార్ట్ టర్మ్ కోర్సులు వచ్చాయి, ఆన్లైన్ కోర్సులు వచ్చాయి. 6 నెలలు కంప్లీట్గా బైబిల్ నేర్చుకుంటున్నారు. 6 నెలలే. బీటీహెచ్ 4 సంవత్సరాలు పట్టేది. బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ. బీటీహెచ్తో మొదలుపెట్టి పిహెచ్డి డాక్టరేట్లు చేస్తారు. దాదాపుగా 20 సంవత్సరములు తరబీదు పొందుతారు. బిల్లీగ్రామ్ గారిని, పాస్టర్ గారి అబ్బాయి బిల్లీగ్రామ్ గారు, బిల్లీగ్రామ్ గారిని యవనస్తుడు, డిగ్రీ పూర్తయింది. సంఘ పెద్దలతో తండ్రి అయిన పాస్టర్ గారు బిల్లీని బైబిల్ ట్రైనింగ్ కొరకు పంపిస్తారా? సంఘ పెద్దలతో మాట్లాడుతూ. అయితే ఆ బిల్లీ పిల్లనంటున్నాడండి. ఇంకెందుకు, చిన్ననాటి నుండి సండే స్కూల్ అనుభవము, యూత్ లీడర్షిప్ అనుభవము, అపారమైన అనుభవం ఉన్నది, వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అని బిల్లీ వెళ్ళనంటున్నాడండి. అడిగి చూశామండి. ఎలాగైనా పంపించండి అయ్యలారా, బైబిల్ ట్రైనింగు పూర్తయితే మంచి సేవకుడు అవుతాడు అని బిల్లీగ్రామ్ గారి వద్దకు పంపి తండ్రి ఆశపడి, అయితే ససేమిరా అన్నారు బిల్లీ. నాకెందుకండి ట్రైనింగు, నాకెందుకండి తరబీదు, నాకెందుకండి బైబిల్ శిక్షణ అని తప్పించుకోజూచిన బిల్లీ బలవంతంగా తప్పేటట్టు లేదు, భోజనం మానేస్తానన్నారు తండ్రి. భోజనం మానేస్తానన్నారు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్తానని మాట ఇస్తే భోంచేస్తాను, అప్పటి వరకు భోజనం మానేస్తాను. పట్టుపట్టి బిల్లి నాన్నగారు పంపించారు. 1 సంవత్సరం పూర్తయింది. 1 సంవత్సరం పూర్తయింది. బిల్లి అనుభవము పంచుకుంటున్నాడు. బిల్లి అనుభవం పంచుకుంటున్నాడు. బైబిల్ ట్రైనింగ్కు వెళ్ళటం మంచిదే అయింది. ఒక 100% బైబిల్ గురించి తెలుసు అనుకున్నాను. ఒక 10% కొత్త విషయాలు తెలుసుకున్నాను. 90% బైబిల్ గురించి బాగా తెలుసు. ఇశ్రాయేలుల ఉత్పత్తి, సృష్టి క్రమము, దానికంటే ముందు సృష్టి ఉత్పత్తి, ఇశ్రాయేలుల చరిత్ర, మోషే నాయకత్వము, యెహోషువ నాయకత్వము, న్యాయాధిపతులు, రూతు, టర్నింగ్ పాయింట్, యూదుల చరిత్ర, యూదుల రాజు, సౌలు రాజుగా అభిషేకించబడుట, ఆ తర్వాత వెంటనే దావీదు సింహాసనం అధిష్ఠించుట, సొలొమోను మొదలుకొని సిద్కియా వరకు రాజుల చరిత్ర, ఇశ్రాయేలుల చరిత్ర, ఇశ్రాయేలు రాజుల చరిత్ర, ప్రవక్తలు, ప్రవచన సారము, మెస్సియా జననము, కొత్త నిబంధన, పత్రికలు, దర్శన గ్రంథము, అంతా నాకు తెలియనిదేముంది, నాకు తెలియనిదేముంది అన్నారు. అయితే 10% కొత్త విషయాలు విన్నాను, నేర్చుకున్నాను. మంచిదే అయింది. అంటే 2వ సంవత్సరము వెళ్ళటానికి ఇష్టపడడు. అయినా 2వ సంవత్సరము
బలవంతంగా చేస్తారు, పట్టుబట్టి పంపిస్తారు సంఘ పెద్దలు. బిల్లి 2వ సంవత్సరం కూడా ట్రైనింగ్ చేస్తాడు. 20% 80% రేషియో మారింది. 80% మొత్తం తెలుసు అనుకున్నాడు, ఒక 20% తెలియదు అనుకున్నాడు. 20% తర్వాత అలాగే మాట్లాడతారు. దొడుకుతనము, యవన దశ. 3వ సంవత్సరం కూడా పంపిస్తే 4 సంవత్సరములు ఆ కోర్సు పూర్తయితే చూద్దాము అని 3వ సంవత్సరం కూడా పంపుతారు. 30% 70%కి వచ్చింది. 70% పూర్తిగా వాక్యము తెలుసు అనుకున్నాడు. కొన్ని విషయాలు 30% తెలియనివి అనుకున్నాడు. అయితే 4వ సంవత్సరం పూర్తయింది. 4వ సంవత్సరం పూర్తయిన తర్వాత నాకు బైబిల్ జ్ఞానము లేదు, అయిలారా మరొక కోర్సు అప్గ్రేడేషన్, మరొక కోర్సు పూర్తి చేయడానికి దయచేసి నన్ను పంపించండి. నాకు ఏమి తెలియదు, సముద్రం అంతా లోతైనది వాక్యము. నేను మిడిమిడి జ్ఞానంతో పైపైనే చూసి వాక్యము సంగతులు విషదమని 4 సంవత్సరాల తరబీదు, శూన్యము, ఏమీ లేదు, బైబిల్ జ్ఞానం ఏమీ లేదు. మరో కోర్సు కొరకు మాస్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఆఫ్ డివినిటీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, ఎన్నో కోర్సులు ఉంటాయి. అయిలారా చాలా ఆకలి కొని ఉన్నాను, తృష్ణ కొని ఉన్నాను. వాక్యం కొరకైన ఆకలి భక్షిస్తున్నది. దయచేసి మరో కోర్సు ఏదైనా ఏర్పాటు చేస్తారా? వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాను అని 3 నెలల కోర్సులు, 6 నెలల కోర్సులు, 1 ఇయర్ కోర్సులు, 2 సంవత్సరాల కోర్సులు, 3 సంవత్సరాల కోర్సులు ముగించేసరికి అంతా తెలుసు అనుకుంటున్నారు. అందరికీ తెలియని గొప్ప విశేషం ఏమిటంటే, పండితులైన వారికి వేద పండితులకు దేవుని వాక్యము లోతులు గ్రహించట కష్టము. ఉప్పొంగుతారు, అంతా తెలుసు అనుకుంటారు. ఏమీ తెలియదు. వాక్యము కాసేపు ప్రకటించడానికి దేవుడు పెట్టిన ఫ్లాష్ మెరిక లాంటి తలంపు ఏదో ఒకటి పొందుకుంటే తప్ప నిలబడి మాట్లాడలేరు. నా పరిస్థితి అంతే. శర్మ గారు చేర్చారు, బయలుదేరిపోయారు. ఒక 6 సెకండ్ల ఆడియో చూశాను. 6 సెకండ్లే గబరగా బయలుదేరుతూ ఆడియో పంపించుంటారు. 6 సెకండ్లే ఒక్క మాట స్పష్టంగా లేదు. ప్రైజ్ రాడండి అనలేదు, బయలుదేరుతున్నానండి అనలేదు, అకస్మాత్తుగా వచ్చింది అనలేదు, ఏమీ లేదు. 6 సెకండ్లే ఆడియో పంపించారు. నా పరిస్థితి అంతే. అయితే దైవజనుడు ప్రతి సత్కార్యమునందు ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును తిమోతికి రాస్తూ పౌలు సర్వసన్నద్ధుడై ఉండాలి. ఎవర్ రెడీ బ్యాటరీ వాలే ఉండాలి, కొత్త బ్యాటరీ వాలే ఉండాలి. ఎప్పుడు సర్వసన్నద్ధత, ఎప్పుడు అవకాశం వస్తుందో అర్ధరాత్రి, ఎప్పుడు అసమయమందు వాక్యం అందించడానికి సిద్ధపడి ఉండాలి. నేను 2 రోజుల క్రితము ఇదే మాట కొత్త వలస పాస్టర్ గారు విజయనగరం నుండి మన మధ్యలో ఉన్నారు, డానియల్ మోజెస్ గారికి చెప్పిన మాట.
దైవజనుడు సన్నద్ధత కలిగి ఉండాలి. అయితే నాకే ఈ పరిస్థితి కలుగుతుందని 2 రోజుల తర్వాత ఊహించలేదు. ఏదేమైనా దేవునికి స్తోత్రం. శాస్త్రులు లేవీయుల గోత్రమునకు చెందినవారు. స్క్రిప్ట్ రైటర్స్, స్క్రైబ్స్ వాక్యము మీద, బైబిల్ మీద, ప్రవక్తల గ్రంథం మీద అనేక సార్లు అటాక్స్ జరిగినాయి. వాక్యము లేకుండా చేయాలని చక్రవర్తులు, నియంతలు అనేక మంది ప్రయత్నిస్తారు. అయినా వాక్యము సజీవమైన వాక్యము మన చేతిలోనికి అందుబాటులోకి వచ్చింది. వాక్యము అలైవ్, ద వర్డ్ ఈస్ అలైవ్, లైవ్తో కూడినది కనుక ఏ నియంత, ఏ ప్రపంచాన అధినేతలు, హిట్లరు, జర్మనీ నియంత హిట్లరు, రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన వాడు, ఎవడు ఆ తరములను రూపిమాపి వేశారు కానీ బైబిలును నిర్మూలించలేకపోయారు. బైబిలును లేకుండా చేయలేకపోయారు. బైబిల్లో జీవం ఉన్నది. బైబిలులో వాక్యములు ఉన్నాయి. ఒక గోత్రం ఉండేది లేవీయుల గోత్రము, ఒక తెగ ఉండేది శాస్త్రులు, స్క్రిప్ట్ రైటర్స్. వారి పని వాక్యము రాయటమే. ఆ దినాల్లో చర్మపు కాగితాలు, తోలు, ఒక పాపరియాస్ అనే ఒక చెట్టు బెరడ ఉపయోగించేవారు వాక్యం రాయటానికి. ఆదికాండము, పంచకాండాలు రాయటానికి ఒకరికి, యెహోషువ గ్రంథం రాయటానికి, న్యాయాధిపతుల గ్రంథం రాయటానికి ఒకరి కాదు, కొన్ని వందలు తెగలు, కొన్ని వందలు గుంపులుగా అదే పనిగా వాక్యం రాస్తూ ఉండేవారు. అయితే పదిలపరుచుకునేవారు. వాక్యం రాయటము యెహోషువకు ఒక ప్రతి న్యాయాధిపతికి ఒక ప్రతి పర్సనల్గా కాపీ రాసి ఇచ్చేవారు. రాజులకు దావీదు గారికి ఒక ప్రతి, ఓన్గా దావీదు చదువుకోవటానికి సొలొమోను గారికి ఒక ప్రతి, రెహబాము గారికి ఒక ప్రతి, అబియా గారికి, యెహోషాపాతు గారికి, ఆసా గారికి, రాజులందరికీ తమ స్వంత ప్రతులు ఉండేవి. ధర్మశాస్త్ర గ్రంథము ఆ పని శాస్త్రులకు నియమించబడింది. స్క్రిప్ట్ రైటర్స్ ఆ పని లేవీయుల ఒక వంశం వారికి ప్రత్యేకింపబడింది. అయితే పండితులు అనుకుంటున్నారు ప్రభు కాలమందు ప్రభువు వాపోయిన కాలమందు, ప్రభు స్వార్థ ప్రకటించు కాలమందు మత్తయి 23:23లో స్పష్టం చేయబడింది. 11:42లో 11:42లో పరిసయ్యులారా, అయ్యో పరిసయ్యులారా, రూబేను మొదలుకొని బెన్యామీను గోత్రికుల వరకు ఎవరైనా గమలీయేలు పాదముల యొద్ద పౌలు కూర్చుండినట్టు నేర్చుకున్నట్టు వాక్యమనంత తరిపిదయ్యే అవకాశం ఉంది అన్ని గోత్రముల వారికి. అయితే లేవి గోత్రికులకే శాస్త్రము రాయవారు శాస్త్రము వ్రాయుటకు పూనుకొనిన ప్రత్యేకింపబడిన తెగ ఉండేది. అటాక్ అయినప్పుడు, దాడులైనప్పుడు పట్టణములను కాల్చివేయుట పురాతన కాలములో అలవాటు ఉండేది. పట్టణములు కాల్చివేస్తూ ఉండేవారు, తగులబెట్టుట, కాల్చివేయుట, ధ్వంసము చేయుట. యూదా, యెరూషలేము
అనేక మారు అగ్నికి ఆహుతయింది. ఎక్కడైనా బైబిల్ గ్రంథము ఉంటుందేమోనని అపవాది సైతాను శత్రువు దుష్మన్ అంటారు హిందీలో. ఎనిమి, వాక్యమునకు ఎనిమి. వాక్యము వాడి ఉద్దేశం ఏంటంటే వాక్యమే ఉండకూడదు, ధర్మశాస్త్రము మిగిలి ఉండకూడదు అని వాడి ఉద్దేశం. ఆ విధంగానే దాడులు చేయించేవాడు, ప్రేరేపణ పురికొల్పేవాడు. కాల్చివేయండి, కాల్చివేయండి, కాల్చివేయండి. వాక్యము ఎక్కడైనా జీవవాక్యమును గూర్చినది. యోహాను పత్రిక, మొదటి పత్రిక రాస్తూ జీవవాక్యమును గూర్చినది. దేనిని తాకి చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో అది జీవవాక్యము. అది జీవవాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మేము దేవుని మహిమను కనుగొన్నట్టు ఆ వాక్యము వెలిగించిన వాక్యము ప్రభుల వారిని గురించి మాట్లాడతారు. అయితే దాడులు జరిగినప్పుడు ఎందుకు కాల్చివేసేవారంటే పొరపాటున అగ్నికి ఆహుతైపోయే, కాలిపోయే చర్మపు బెరడాలు ఒలిచి పాపరియాస్ తయారు చేసి ఒక అక్షరం రాయటానికి హెబ్రీ అక్షరాలు 22. హెబ్రీ భాషలో ఒక అక్షరం రాయటానికి చాలా శ్రమ పడవలసి వచ్చేది. 4 సార్లు 5 సార్లు ఆ చుట్టలు విప్పి చదువుకోవటానికి ఆ చెక్కలు, కాగితాలు విరిగిపోయేవి. అన్నిటికంటే తక్కువ అక్షరాలు హెబ్రీ భాషలో ఉండేవి. మనకు 56, 52, హిందీ వర్ణమాలలో 48, ఈవెన్ ఇంగ్లీష్ అక్షరాలు 26, హెబ్రీ భాషలో 22. 22 అక్షరాలలో సంపూర్ణము చేయబడాలి. అతి తక్కువ లిపి కలిగిన హెబ్రీ భాష. అనేక అక్షరాలు విరిగిపోయేవి, మిస్ అయిపోయేవి. 4 సార్లు 5 సార్లు చదివేటప్పటికీ విరిగిపోయేవి. అయితే శాస్త్రులు అనుకుంటున్నారు పుదీనా, సదాప దశమ భాగాలు ఇస్తున్నారు. శాస్త్రులకు నియమింపబడింది. పరిసయ్యులకు కూడా 20 సంవత్సరాలు ట్రైనింగ్ తర్వాత, శిక్షణ తర్వాత మొట్టమొదటి పాఠం ఏమిటంటే పరిసయ్యులు కూడా దశమ భాగాలు ఇవ్వాలి. ఫస్ట్ లెసన్ శాస్త్రులు కూడా ఇవ్వాలి. పండితులు అయితే మాత్రము దేవునికి దశమ భాగములు ఇవ్వాలి. విచిత్రంగా ఏంటంటే పుదీనా, ఆకుకూరలు, ప్రతి ఆకుకూరలోనూ దశమ భాగాలు ఇస్తున్నారు. ఈనాడు పెద్ద పెద్ద పండితులు అనుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద దైవజనులు అనుకున్న వాళ్ళు దశమ భాగాలు ఇచ్చుట ఎంత పెద్ద దైవ సేవకుడైనా దశమ భాగం ఇచ్చుట, దేవుని గౌరవించుట, దేవుని హానర్ చేయుట, దేవునికి చెందవలసిన మహిమను చెల్లించుట. ఎంత పెద్ద దైవజనుడైనా రోజు ఆదాయంలో నుంచి, రోజువారీ ఇన్కమ్ నుంచి 10% చెల్లించుట విధిగా ఉండాలి. శాస్త్రులకు తప్పలేదు, పరిసయ్యులకు తప్పలేదు, పండితులకు తప్పలేదు, గొప్ప గొప్ప వారికి తప్పలేదు, పేరెన్నిక కలిగిన ధర్మశాస్త్ర ఉపదేశకులకు తప్పలేదు, ప్రధాన యాజకులకు తప్పలేదు, అన్నాకు తప్పలేదు, కయపకు తప్పలేదు అని వాక్యం ద్వారా స్పష్టం చేయబడుతున్నది. కానీ విశేషం ఏమిటంటే పుదీనాలోను, సదాపలోను, జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తున్నారు. దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తున్నారు, కనికరమును విడిచిపెట్టేస్తున్నారు.
మలాకి ఇంతే కదా, కనికరము కలిగి ఉండుటే కదా నిన్ను దేవుడు అడుగుతున్నాడు. యాజకులను ఉద్దేశించి మాట్లాడతాడు. యాజకులను ఉద్దేశించి మాట్లాడతాడు మలాకి. యాజకులకు బోధ చేస్తాడు. అయ్యో యాజకులారా, దశమ భాగం ఏదండి? నాది నాకు ఇచ్చి నన్ను శోధించి అప్పుడు అడగండి. పట్టజాలని విస్తారమైన ఈ రోజుల్లో సేవకులు చిన్నవాళ్ళు చిన్నగానే ఉంటున్నారు. పెద్దవాళ్ళు కుయుక్తులతో, స్కీములతో, స్కామ్లతో వెండి బంగారాలు, విద్యలు, మేడలు గడించుకుంటూ పోతున్నారు. పెద్దవాళ్ళు అంతకంటే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. చిన్నవాళ్ళు కునారిల్లిపోతూ బిక్కుబిక్కుమనుకుంటూ దేవుని సేవ పేదరికంతో చేస్తున్నారు. పేదవాళ్ళైన చిన్న సేవకులకైనా, పెద్దవాళ్ళైన పండితులకైనా దేవునికి ఇచ్చేయాలి. పరిసయ్యులు 20 సంవత్సరములు నేర్చుకున్నారు వాక్యము. ఫస్ట్ పాఠము దేవునికి దర్శన భాగం చెల్లించుట, దేవునికి ఇచ్చుట. ఇచ్చి చూడండి, నన్ను శోధించండి. నువ్వేం దేవుడవయ్యా? 10 సంవత్సరాలు దశమ భాగాలు ఇస్తున్నాను, 20 సంవత్సరాలు దశమ భాగాలు ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోవెందుకు, నన్ను దీవించవెందుకు అని అడిగిన వాడు కనపడతాడా? దేవునికి ఇచ్చి బీదవాడు, భిక్షమెత్తుకున్నవాడు ఒక్కడు లేడంటాడు దావీదు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడు లేడు. దేవునికి ఇచ్చి పట్టజాలనంత ఆశీర్వాదాలు పొంది దేవునికి ఇచ్చి చూద్దామండి. దేవునికి చెల్లించి, దేవుని సొత్తు అది, దేవుని సొత్తు దశమాంశాలు, దేవుని సొత్తు, దేవుని ఓన్ ప్రాపర్టీ, దేవుని అసెట్ దేవునికి ఇచ్చి, ప్రభుల వారు కైసరుకి ఇచ్చి దేవునికి చెల్లించండి అంటారు. పన్ను విషయంలో, టాక్సెస్ విషయంలో, కరెంటు బిల్లు, ఆస్తి పన్ను, జుట్టు పన్ను, ట్యాక్సులు కైసరు విధిస్తాడు. కైసరుకు ఇచ్చి మీ జీవిత కాలములు పెంచి సమయమును ఇచ్చుట, కలిగిన కాడికి సంపాదన ఇచ్చుట, మీ సంపాదన అంతటిలో 10వ వంతు నా సన్నిధికి, నా మందిరమునకు తెచ్చి ఇచ్చి నన్ను శోధించుడి. మీ సంపాదన అంతటిలో. అమెరికా, ఇంగ్లాండ్ విదేశయానాలు చేస్తారు. పోయినప్పుడు అక్కడక్కడ చేతి బదులు తీసుకుంటారు. వచ్చినప్పుడు లెక్క చెప్తారా? ఎవడు లెక్క చెప్పేవాడు లేడు. రిటర్న్ వచ్చినప్పుడు ఏ మందిరాలలో వాక్య పరిచర్య చేశారో, ఎంత కానుకొచ్చిందో ఎవడు చెప్పేవాడు లేడు. దాచుకుంటారు. పేదవాళ్ళ మధ్య పరిచర్య చేస్తున్నామని మొదటి సాక్ష్యం చెప్తారు. పేదవాళ్ళు ఉద్యోగస్తుల మధ్య చెప్పరు, బిజినెస్ పీపుల్ మధ్య చెప్పరు. పేదవారు పేదరికమున అమ్మేసుకుంటున్నారు. విదేశీ యాత్రలకు వెళ్ళే సేవకులు దొరికిన కాడల్లా అప్పు చేస్తారు. అప్పు కూడా తీర్చరు. చేతి బదులు తీసుకుంటారు, చేతి బదులు కూడా తీర్చరు. వెళితే దీనంగా వెళ్తారు, గర్వంగా రిటర్న్ వస్తారు, అతిశయిస్తూ వస్తారు. ఏనాడు ఏ సేవకుడు విదేశీయానము ద్వారా దేవుడు ఇచ్చిన కానుకను దేవునికి సమర్పించి దశమ భాగాలు ఇచ్చి, అయ్యలారా, బీదలకు సువార్త ప్రకటించడానికి, బీదలకు బైబిల్ పంచిపెట్టడానికి, బీదలకు వస్త్రములు దానం చేయడానికి ఇంత సొమ్ము వచ్చింది అని ఎవరు కూడా లెక్కలు చెప్పరు. శాస్త్రులు, పరిసయ్యులు, పండితులు, బోధకులు
అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక దశమభాగాలు ఇచ్చుటే మీ సంపాదన అంతటిలో దశమభాగాలు ఇవ్వాలి. పుదీనా, జీలకర్ర, సదాప, తాలింపు వస్తువులు, చిన్న చిన్న వాటిలో ఏమిస్తారు? సంపాదన ఎంత ఉంటే అంత తెచ్చి లెక్క కట్టి దశమభాగాలు ఇవ్వాలి. పరిసయ్యులకు, శాస్త్రులకు, సామాన్య విశ్వాసులకు ఇంకా చెప్పాలా? సామాన్య విశ్వాసులకే చెప్తారు, దశమభాగాలు తేండి, దశమభాగాలు తేండి, దశమభాగాలు తేండి. సామాన్య విశ్వాసులకే చెప్తారు. పండితులకు, పెద్ద పెద్ద దైవజనులకు, రెవరెండ్స్కి, బిషప్స్కి ఒకే వాక్యము మలాకి 3:10, లూకాసు వార్త 11:42, 23:23 అందరికీ ఒకే విధముగా, అందరికీ ఒకే మూసలో పోసిన పదార్థము వాక్యము. మూసలో పోస్తే చిన్న పాత్ర, పెద్ద పాత్ర, వెండి బంగారు పాత్రలు. ఎవరికైనా పేదవాడి సువార్థికునికి, ధనవంతుడు విదేశీ యాత్రలు చేస్తున్న వారికి అందరికీ దేవుని వాక్యము మూసలో పోసినట్టుగా, మూసలో నింపినట్టుగా దేవుని వాక్యము అందరికీ ఒకే వాక్యము. ఈ వాక్యమే చదువుతారు గొప్పవారు. దీనులైన పేదవాళ్ళు ఈ వాక్యమే చదువుకుంటారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక, దశమభాగాలు ఇవ్వటం మానక, వీటిని దేవుని ప్రేమను విడిచిపెట్టి, దేవుని కనికరమును విడిచిపెట్టి తమకు తాము గొప్పవాళ్ళు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినపు వాక్యము ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తారా? మీలో ప్రేరేపణ గల వారు ఎవరైనా ప్రార్థన చేస్తారా? అయ్యగారు ప్రేయర్ నేను చేస్తాను. అయ్యగారు అమ్మా జయపాస్టమ్ గారు ప్రార్థన చేయండి. మీ వాయిస్ రికార్డింగ్ పెట్టారు కానీ ఏమి మాట వినపడలేదమ్మా. అవును అయ్యగారు, డ్రైవింగ్ లో ఉండి పెట్టాము అయ్యగారు. సారీ అయ్యగారు. సరే మంచిది. సరే మంచిది. ప్రేయర్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఆపారు అయ్యగారు, అందుకని వాళ్ళందరూ దిగారు. నేను కారులోనే ఉన్నా, అందుకే ప్రేయర్ చేస్తాను అయ్యగారు. మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి,